నర్సింగ్ విద్యా విధానంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు మంత్రి సత్యకుమార్. రాష్ట్రంలో పుట్టగొడుగులా పుట్టుకొచ్చిన నర్సింగ్ విద్యా సంస్థలు తదనంతర పరిణామాలపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం ఈ రంగాన్ని ప్రక్షాళన చేయడానికి శ్రీకారం చుట్టింది. ప్రజలకు ఉన్నతమైన వైద్య సేవలను అందించడానికి డాక్టర్లతో పాటు అంతే ప్రధానమైన ఉన్నత ప్రమాణాలు కలిగిన నర్సులను అందించే దిశగా పలు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ కీలక రంగానికి సంబంధించిన పలు అంశాలు సమస్యలపై సంబంధిత ఉన్నతాధికారులతో వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో దాదాపు 3 గంటల పాటు సమీక్షించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు సంవత్సరాలుగా నర్సింగ్ విద్యా సంస్థల ఏర్పాటుకు స్వయ ప్రతిపాదనలతో ముందుకొచ్చిన వారికి రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు మంజూరు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా 571 నర్సింగ్ స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటయ్యాయి. ఇందులో 21 ప్రభుత్వ సంస్థలు కాగా 550 ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. ఈ సంస్థల నుండి ఏడాదికి 30,220 మంది నర్సులు ఉత్తీర్ణులవుతున్నారు. ఈ నేపథ్యంలో నర్సింగ్ విద్యా సంస్థల ఏర్పాటు, వాటిలో నర్సింగ్ విద్య నాణ్యతపై వివిధ అంశాలను సమగ్రంగా పరిశీలించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ కొంతకాలం కిందట అధికారులు ఆదేశించారు. పరిశీలనలో వెల్లడైన పలు అంశాలపై అధికారులతో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. అవసరం మేరకే అనుమతులు. రాష్ట్ర అవసరాలతో నిమిత్తం లేకుండా పలు నర్సింగ్ విద్యా సంస్థలు ఏర్పాటైన నేపథ్యం, దాని పరిణామాలను దృష్టిలో పెట్టుకుని గుర్తించిన అవసరాల మేరకు మాత్రమే అలాంటి విద్యా సంస్థల ఏర్పాటును ప్రోత్సహించాలని ఈ సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. గతంలో మంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లాల వారీగా డిమాండ్, సరఫరా పరిస్థితిని డిఎంఈ అధికారులు మదింపు చేశారు. జనాభా ఆధారంగా ప్రతి 1000 మందికి 3 నర్సులు, 2 ఆసుపత్రి పడకలు ఉండాలన్న WHO ప్రమాణాన్ని పరిగణలోకి తీసుకుని ఈ మదింపు చేశారు. దీని ఆధారంగా అవసరాల కంటే బాగా తక్కువగా నర్సుల లభ్యత ఉన్న 8 జిల్లాల్లో నూతన నర్సింగ్ విద్యా సంస్థల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. నర్సుల కొరత ఎక్కువగా ఉన్న జిల్లాలుగా శ్రీ సత్యసాయి, నంద్యాల, ఏలూరు, కోనసీమ, అన్నమయ్య, శ్రీకాకుళం, బాపట్ల, అల్లూరు సీతారామరాజు జిల్లాలని ఆ క్రమంలో గుర్తించారు. అవసరాల కంటే ఎక్కువగా నర్సులు లభ్యత ఉన్న జిల్లాలు విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, తూర్పుగోదావరి, నెల్లూరు, కడప, ప్రకాశం, అనంతపురంగా గుర్తించారు. రాష్ట్రంలో నర్సింగ్ విద్యా సంస్థల ఏర్పాటు క్రమాన్ని పరిశీలించగా 2019-24 కాలంలో 133 విద్యా సంస్థల మొత్తంలో దాదాపు 4వ వంతు ఏర్పాటుకు అప్పటి ప్రభుత్వం అనుమతించినట్లు వెల్లడైంది. వీటి ద్వారా ఏడాదికి 6,460 మంది నర్సులు, మొత్తంలో 22% ఉత్తీర్ణులవుతున్నారు. ఇదే కాలంలో 28 విద్యా సంస్థలకు నియామకాలకు విరుద్ధంగా పేరెంట్ ఆసుపత్రులు లేకపోయినా అనుమతులు మంజూరైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రైవేట్ రంగంలోని 548 నర్సింగ్ విద్యా సంస్థలకు సంబంధించి అధికారులు చేపట్టిన డాక్యుమెంట్ల పరిశీలన ఫలితాలని మంత్రి సత్యకుమార్ యాదవ్కు వివరించారు. వీటిలో 427 సంస్థలు నియమాల ప్రకారం ఉండాల్సిన పేరెంట్ ఆసుపత్రుల వివరాలని ప్రభుత్వానికి అందించలేదు. 357 సంస్థలు సొంత భవనాలకు సంబంధించి, 148 సంస్థలు మేనేజ్మెంట్ ట్రస్ట్, సొసైటీకి చెందిన వివరాలను అందించలేదు. డాక్యుమెంట్ల పరిశీలనలో బయటపడిన లోపాలు, వాటి పరిణామాలపై అధికారులతో మంత్రి సత్యకుమార్ యాదవ్ కూలంకషంగా చర్చించారు. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ విద్యా సంస్థల్లో అందిస్తున్న విద్యా నాణ్యతపై మంత్రి పలు ప్రశ్నలు సంధించి పర్యవేక్షణ లోపాన్ని ఎత్తిచూపారు. ఆయా నర్సింగ్ విద్యా సంస్థల నియమాల మేరకు అధ్యాపకుల నియామకం, సొంత భవనాల లభ్యత, ప్రయోగశాలల ఏర్పాటు, క్లినికల్ మెటీరియల్ లభ్యతపై ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీలు జరపాలని మంత్రి ఆదేశించారు. డిఎంఈ విభాగం గుర్తించిన లోపాలపై ఏప్రిల్ 15లోగా ఆయా నర్సింగ్ విద్యా సంస్థలకు నోటీసులు ఇచ్చి వాటిని 2 నెలల్లోగా సవరించుకోకుంటే 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలను అనుమతించే లేదంటూ స్పష్టం చేయాలని మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. అదేవిధంగా వివిధ నర్సింగ్ విద్యా సంస్థల్లో భౌతిక పరిశీలనలు వెల్లడయ్యే లోపాలని ఈ ఏడాది జూన్ 15లోగా సవరించుకోకపోతే ప్రవేశాలను అనుమతించరాదని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు.